Praise the Lord. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. Glory to God. ఈ ఉదయకాలం మందు ఈ యొక్క పునరుద్ధాన దినమందు దేవుడు ప్రేమించి మనకిచ్చినటువంటి యొక్క ఆరాధనలో దైవ సన్నిధిలో మనమందరం కూడా యేసుక్రీస్తు వారిని ఆరాధించడానికి, ఆయన నామాన్ని స్తుతించడానికి, ఈ భూమి మీద మనలను సజీవులుగా ఉంచినటువంటి గొప్ప దేవునికి మరోసారి స్తోత్రం చెల్లిద్దాం. Let us all once again thank the Lord and praise the Lord that kept us alive today. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనమందరం కూడా తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. Let us all pray. తల్ల వంచండి. Let us all pray. ప్రార్థనలు గడుపుదాం. ఒక్క నిమిషము మీ హృదయంలో దేవుడు మీకు చేసినటువంటి ప్రతి మేలు, ప్రతి ఉపకారం బట్టి మీరందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో కుటుంబంగా మీ గృహములలో కూడుకున్నారు. ఈ దినము దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. Each and every one of you, please praise the Lord and thank the Lord for each the good things that God has done in your lives, in your families. ఆయన చేసిన ప్రతి మేలును బట్టి స్తుతిద్దాం. Please let us all praise for every good thing that God did for us. ఆయన చేసిన ప్రతి మేలును బట్టి స్తుతిద్దాం. For every good thing, let us praise. వేటగాని ఊరిలో నుంచి మనల్ని తప్పించిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. Let us praise the God that redeemed us from hunters. భయంకరమైనటువంటి వైరస్ నుంచి కాపాడిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. Let us all praise the Lord that secured us from COVID. హల్లెలూయా. Hallelujah. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. Let's pray. పరలోకమందున ప్రియమైన తండ్రి, నీ యొక్క పాద సన్నిధిని బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నా. ఈ ఉదయకాలం మందు నీ ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపను బట్టి స్తుతిస్తున్నా తండ్రి. Heavenly Father, we thank you for the grace that you have offered us through your Son Jesus. గడిచినటువంటి కాలమంతా కూడా మమ్మలను మీ కృపలో కాపాడినందుకు స్తోత్రాలు. We thank you, Lord, for keeping us safe in the past days. మా జీవిత ప్రయాణములో మరొకసారి ఆగి నీ పరిశుద్ధ సన్నిధిలో సంఘంతో కూడా కలిసి ఆరాధించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు. Thank you, Lord, for this day of worship. ఈ భూమి మీద ఉన్నటువంటి సకల పరిశుద్ధులందరితో నేను స్తుతించుటకు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు. Thank you, Lord, for this auspicious time. పరలోకమందు ఉన్నటువంటి నీ యొక్క దూతల పరివారంతో కూడా కలిసి మిమ్మల్ని స్తుతించి ఆరాధించుటకు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు. Thank you, Lord, for the union that you have given us with your angels to worship you. ఈ దినము స్థానిక సంఘములతో కూడా కలిసి నేను స్తుతించి ఆరాధించుటకు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు. Thank you, Lord, for the unison with the local church in praising you. మా కొరకు మీరు ఈ లోకానికి వచ్చి మా పాపముల నిమిత్తమై శిలువలో మీరు చేసినటువంటి ఆ గొప్ప బలియాగను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. Thank you, Lord, for the great sacrifice on the cross. మా జీవితంలో ప్రేమించిన తండ్రి, నీ యొక్క నిత్య సంకల్పంలో మమ్మల్ని తీసుకొచ్చి నీ బిడ్డగా మమ్మల్ని తండ్రి అంగీకరించి నీ ఇంట్లో మాకు ఇచ్చినటువంటి గొప్ప స్థానం బట్టి స్తోత్రాలు. Thank you, Lord, for your acceptance as your children and giving us such a prestigious position in your house. నాశనకరమైన గుంటల నుండి మమ్మల్ని పైకి లేపి పరలోకమందు మీతో మమ్మల్ని కూర్చుని పెట్టుకునేందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. Thank you, Lord, for you have risen up from the bottomless pit and you have made us to sit along with you on your throne. శిలువలో మా కొరకు చేసిన గొప్ప బలియాగను బట్టి మరోసారి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. Once again, thank you, Lord, for the great sacrifice on that cross. ఇప్పుడు వరకు కూడా పాటల ద్వారా నిన్ను ఆరాధించుటట్లుగా మీ కృప మాకు అనుగ్రహించిన స్తోత్రాలు. Thank you, Lord, for your grace in the songs as well. అలాగే నీ యొక్క పరిశుద్ధ గ్రంథములో నీ వాక్యమును ధ్యానం చేయబోతున్నా. మీరు మాతో మాట్లాడండి. Lord, speak to us as we go on to meditate your scriptures. ఈ ప్రశస్తమైనటువంటి సమయంలో ప్రతి ఒక్క కుటుంబం సిద్ధపడి నీ పాదముల చెంత వారు కూర్చుని ప్రభా ఈ యొక్క ఆరాధన యొక్క ఆనందాన్ని ఆశీర్వాదాన్ని తప్పక పొందినట్లుగా సహాయం చేయండి. Lord, give that privilege to each and every family so that they spend their time in hearing the word of God. కాలములు సమయములన్నీ కూడా అవి మీ చేతులు ఉంచుకొని వాటి మీ కృపను బట్టి మాకు దయచేస్తున్నారు. Lord, we thank you, Lord, for you are giving us the time and hours keeping at your disposal. మీరు ఇచ్చినటువంటి యొక్క అమూల్యమైన ఆరాధన సమయాన్ని ఏ కుటుంబం నిర్లక్ష్యం చేయక, Let no family neglect this precious worship time, O Lord. ఏ బిడ్డ నిర్లక్ష్యం చేయక No individual. ఈ సమయాన్ని వారందరూ సద్వినియోగపరచుకోవడానికి సహాయం చేయండి. Help them to use it properly. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Jesus' precious name we pray. ఆమేన్. Amen. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మీ అందరికి కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క నామములో నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. We extend our greetings in the precious name of our Lord Jesus. ఈ దినము మనమందరం కూడా కలిసి యేసయ్య సన్నిధిలో మనము ఆయన ఆరాధించడానికి, ఆయన వాక్యం వినటానికి మనకి ఇచ్చినటువంటి ఈ సమయం బట్టి మరోసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. Let us all once again praise the Lord for this auspicious time to praise and worship the Lord. హల్లెలూయా. Hallelujah. అలాగే ఈరోజు ఈ యొక్క ఆదివారం ప్రత్యేకమైన ఆదివారం.
This Sunday is a special Sunday. ప్రపంచ తండ్రుల దినోత్సవ శుభాకాంక్షలు. I greet you all happy Father's Day. ప్రపంచ సంగీత దినోత్సవ శుభాకాంక్షలు. Happy World Father's Day and happy World Music Day as well. అలాగే ప్రభు సన్నిధిలో ఆరాధనకు ఇచ్చేసినటువంటి మీ అందరికి కూడా మరోసారి ప్రభు నామములో నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. I extend my greetings once again to all those who are participating in this session. ఎంతమంది ఈ యొక్క లైవ్లో పాల్గొంటున్నారో వారందరికీ కూడా మరొకసారి ప్రభు యొక్క నామంలో నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. I extend my greetings. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. Let us read from the scriptures now. పరిశుద్ధ దైవ గ్రంథము నుండి From the Holy Bible. మలాకి గ్రంథం Book of Malachi. 3వ అధ్యాయం. Book of Malachi chapter 3. 3వ అధ్యాయం. 4వ వచనం నుంచి మనం 6వ వచనం దాకా చదువుకుందాం. From verse 4 to 6 we'll be reading. 4వ వచనం నుండి 6వ వచనం వరకు. From verse 4 to 6. అప్పుడు మునుపటి దినములలో ఉండినట్లును పూర్వపు సంవత్సరములలో ఉండినట్లును యూదావారును యెరూషలేము నివాసులను చేయు నైవేద్యములు యెహోవాకు ఇంపుగా ఉండును. తీర్పు తీర్చుటకై నేను మీ యొద్దకు రాగా చిల్లంగి వాండ్ర మీదను వ్యభిచారుల మీదను అప్రమాణికుల మీదను నాకు భయపడక వారి కూలి విషయంలో కూలివారిని విధవరాండును తనిలేని వారిని బాధపెట్టి పరదేశులకు అన్యాయం చేయవారి మీదను దృఢముగా సాక్ష్యం పలుకుదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవుచుచున్నాడు. యెహోవానైన నేను మార్పు లేనివాడు గనక యాకోబు సంతతి వారైన మీరు లయం కాలేదు. And the offerings of Judah and Jerusalem will be acceptable to the Lord as in the days gone by, as in the former years. So I will come near to you for judgment. I will be quick to testify against sorcerers, adulterers, and the perjurers, against those who defraud laborers of their wages, who oppress the widows and fatherless, and deprive aliens of justice. But do not fear me, says the Lord Almighty. The Lord do not change, so you, O descendants of Jacob, are not destroyed. దేవుడు తన వాక్య భాగములను మన కొరకే May దీవించును God గాక. bless His word for our sake. ఈ చదువుకున్నటువంటి భాగంలో 6వ వచనాన్ని మనం ఈ యొక్క ఆరాధన ధ్యానం చేయబోతున్నాం. We are going to meditate upon this verse 6 from this context. యెహోవానైన నేను మార్పు లేనివాడను. The Lord do not change. యెహోవానైన నేను మార్పు లేనివాడను The Lord do not change. గనుక మీరు లయము కాలేదు. I, the Lord, do not change, so you, O descendants of Jacob, are not destroyed. ప్రస్తుతము మనం ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని కూడా చూస్తే అనేకమైన మార్పులు జరుగుతూ వస్తున్నాయి. If we look at all the situations across the globe, there are taking place many changes. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రపంచంలో అనేక విధాలైన మార్పులు జరగటం మనం చూస్తున్నాం కూడా. From then till now, we have observed many changes taking place across the world. వాటిలో నైతికమైన మార్పులు మనం చూస్తున్నాం. In such changes, we are observing some ethical changes, శాస్త్రీయమైనటువంటి మార్పులు జరుగుతూ some వస్తున్నాయి. scientific changes, అలాగే సామాజిక మార్పులు కూడా జరుగుతూ వస్తున్నాయి. some social changes, అలాగే వ్యక్తిగతమైనటువంటి జీవితంలో అనేకమైన మార్పులు మనుషులలో కూడా మనం and చూస్తున్నాం. many more similar changes in individual personalities. అలాగే రాజకీయ రంగంలో కూడా అనేకమైన మార్పులు జరగటం మనం చూస్తున్నాం. In the field of politics as well, we observe many changes. అలాగే చట్టాలలో ప్రభుత్వాలలో కూడా అనేకమైన మార్పులు కూడా జరగటం మనం చూస్తున్నాం. We are also observing many changes taking place in the laws and governances. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఈ మార్పులు జరుగుతూ మనం గమనిస్తున్నాం. From then till now, we are observing those changes taking place. మన చుట్టూన్నటువంటి సమాజంలో కూడా మనిషి యొక్క జీవిత విధానంలో కూడా మార్పులు జరగటం కూడా మనం చూస్తున్నాం. We are also observing changes taking place in the life of a man. ఆఖరికి మనం తినే ఆహార పదార్థంలో కూడా మార్పులు వచ్చేసాయి. Even they started happening changes in the food we eat. ఇప్పుడు మనం భోజనం చేస్తున్నాం. Now we are consuming food. రేపటి కాలం ముందుగా రాబోతున్న కాలంలో ఎటువంటి మార్పులు జరుగుతాయో తెలియదు. We may not know what type of changes may occur in our food diet too. అటువంటి మారుచున్నటువంటి సమాజంలో మనం ఉన్నాం. We are in such a society that is not static and dynamic. మారుచున్నటువంటి
దేశంలో మనం ఉన్నాం. We are in such a nation that keeps on changing. మారుతున్నటువంటి ప్రపంచంలో మనం ఉన్నాం. We are in a world that is changing its form. ఇటువంటి మార్పు చెందుతున్నటువంటి ప్రపంచంలో ఆ కృపగల దేవుడు అన్నటువంటి మాటని ఈ రోజున మనం చదువుకున్నాం. In such a changing world, we have read the script from the scriptures what the Holy God said. నేను మార్పు లేనివాడు. I the Lord do not change. నేను మార్పు లేనివాడిని. I the Lord do not change. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. Let us give a Lord a mighty shout. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఈ రోజున ఆ మార్పు లేని దేవుడు ఆయన తన ప్రజలకు ఇచ్చేటువంటి ఒక గొప్ప అభయం లేక గొప్ప నిశ్చయత, అది ఎంత గొప్పదో కదా. How great is the determination or the promise that unchanging God is offering his people today. ఒక్కసారి దైవ గ్రంథంలో హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం Let us చదువుకుందాం. also look at from the book of మీ Hebrews. చేతుల్లో బైబిల్ గ్రంథాలు ఉన్నాయి. Take your Bibles. ప్రతి ఒక్కరు కూడా తీయండి. Everybody open the Bible. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. Hebrews chapter 13 verse 8. 13వ అధ్యాయం 8వ వచనం. Hebrews chapter 13 verse 8. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు. Hebrews chapter 13 verse 8. Jesus Christ is the same yesterday and today and forever. అవును, యుగ యుగములకును ఒకటే రీతిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. Hallelujah. 8వ వచనంలో ఆ యొక్క సెకండ్ పార్ట్ కూడా మనం చదువుకున్నాం. 8వ వచనం 13వ అధ్యాయం 8వ వచనం. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకును ఒకటే రీతిగా ఉండును. Jesus Christ is the same yesterday and today and forever. యుగాలు మారినా తరాలు మారినా దేవుడు ఆయన మార్పు లేని దేవుడు. Though ages change, eras change, God is a God who is unchanging. ఆయన కృపలో మార్పు లేదు. There is no change in his grace. ఆయన ప్రేమలో మార్పు లేదు. No change in his love. ఆయన స్వభావములో మార్పు లేదు. No change in his attitude. ఆయనకు ఉదారశీనతలో మార్పు లేదు. No change in his ఎక్కడ generosity. కూడా మార్పు లేని దేవుడు ఈ దిన ఆరాధనలో మనందరితో మాట్లాడతాడు. That unchanging God is speaking to us in this life session. భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేటువంటి ప్రశ్న కనుక మనం పక్కన పెట్టేస్తే, If we keep aside that question of how will our future will be, భవిష్యత్తులో కూడా ఆయన మార్పు లేనివాడు. he is a God who is unchanging in the future as well. మనుషులమైనటువంటి మనలో కూడా అనేక మార్పులు మనం చూస్తున్నాం. In humans we find many changes in our own selves. ఈ రోజున మన స్నేహితులను మనం గమనించినప్పుడు, If we observe our friends, మన బంధువులను మనం గమనించినప్పుడు, if we observe our relatives, మన చుట్టూ ఉన్నటువంటి పొరుగు అని మనం we గమనించినప్పుడు observe our neighbors, చాలా మార్పులు వచ్చినాయి. we notice many changes taking place in them. అంతకు ముందున్నటువంటి వ్యక్తిత్వం ఇప్పుడు మాత్రం మళ్ళా మార్పు కనపడుతుంది. They may not be having, or they don't have that old attitude that once was, and it is lacking now. ఒక వ్యక్తి సైకిల్ మీద ప్రయాణం చేస్తూ కారులోనికి మారిన తర్వాత అతని యొక్క స్థితిగతులు మార్పు వస్తుంది. A mindset of a person changes when the person using a bicycle steps up into the next level and starts using a car. పేదవాడు ఉన్నప్పుడు ఒకలాగుంటాడు, కొంచెం ధనవంతుడైన తర్వాత అతని యొక్క స్థితిగతులు మార్పు వచ్చాయి. When he was poor, a man behaves one way. When he becomes richer, he starts behaving the other way. కానీ ఈ దేవుడు మార్పు లేని దేవుడు. But this God is a God who is unchanging. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడని రాయబడింది. He is the same yesterday and today and forever, it was written. ఒకే రీతిగా ఉన్నాడు రాయబడింది. He is the same. ఈ రోజున దేవుని పిల్లలమైనటువంటి మనందరి జీవితంలో కూడా ఈ వాక్యము గనుక నువ్వు నమ్ముతున్నట్లయితే భవిష్యత్తులో కూడా ఆయన మార్పు లేనివాడు అని ఖచ్చితంగా మనం నమ్మొచ్చు. If you could believe this verse or the scriptures today, we could also keep our belief that he is a God who will not change in the future also. ఒకవేళ గనక ప్రభు దయాళుడు అని గనక మనకు తెలిస్తే, If we know that Lord is good, ఆయన భవిష్యత్తులో ఎట్లా ఉంటాడు, how will he be in the future? ఆయన రక్షిస్తాడని తెలిస్తే భవిష్యత్తులో ఆయన ఎట్లా ఉంటాడు? If we know God saves us today, how will he behave in the future? ఇప్పుడు మనల్ని కాపాడుతున్నటువంటి కృపగల దేవుడు అని తెలిస్తే భవిష్యత్తులో ఎట్లా ఉంటాడు? If we come to know that God is gracious and protecting us today, how will he start behaving in the future? ఇప్పుడు మనకు బలమును ప్రసాదిస్తున్నాడు, శక్తిని ప్రసాదిస్తున్నాడు, భవిష్యత్తులో కూడా ఎట్లా ఉంటాడు? If we know that God is today providing us strength, how will he be behaving in the future? అన్ని కాలములో ఆయన ఒకే రీతిగా ఉన్నాడు. In all times, in all seasons, he is the same God. యుగములు మారినా, తరాలు మారినా, కాలములు మారినా, స్థలములు మారినా, పరిస్థితులు మారినా మార్పు లేని దేవుడు.
eras, ages, places, positions, people may change, but He alone does not. దేవునికి స్తోత్రం కలుగుగాక. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఈ దేవుడు మన దేవుడు, This God is our God. సదాకాలము దేవుడు. He is a God for our entire life. ఆయన మార్పు లేని దేవుడు అని చెప్తున్నాడు. Here the scripture says He is the God who is unchanging. నీవు నేను మనము మారవచ్చు, కానీ ఆ దేవుడు ఎప్పుడు కూడా మార్పు లేనివాడు. You and me may change, but He will not. మన జీవిత స్థితిగతుల్లో మార్పు రావచ్చేమో, కానీ ఈ దేవునిలో మాత్రం ఎటువంటి మార్పు లేదు. The circumstances and situations in our life may change, but this God doesn't have such changes. ఆనాడు ఉన్న దేవుడు ఈనాడు కూడా ఉన్నాడు. He is a God that was present in the past and even present today. నాటి నుండి నేటి వరకు ఆయన మార్పు లేనివాడు ఉన్నాడు. From then till now He is a God who is unchanged. ఆయన మాటల్లో మార్పు లేదు. There's no change in His words. ఆయన వాగ్దానములో మార్పు లేదు. No change in His promises. ఆయన ఇచ్చేటువంటి దీవెనలలో మార్పు లేదు. No change in the blessings that He is offering. ఆయన ఇచ్చేటువంటి స్వస్థతలో కూడా ఎటువంటి మార్పు లేదు. There's no change in the healing that He offers. ఆయన ఇచ్చేటువంటి ప్రతి తలాంతులు వరాలు కూడా ఎటువంటి మార్పు No లేదు. change in the talents and gifts that He offers. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఆనాడు ఉన్నటువంటి దేవుడు ఈనాడు కూడా ఉన్నాడు. The same God who is present in the past is present today. దైవ గ్రంథంలో యాకోబు భక్తుడు ఒక మాట అంటున్నాడు. Saint Jacob speaks in the Bible like this. మొదటి అధ్యాయము 17వ వచనం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనం. Epistle of James chapter 1 and verse 17. మొదటి అధ్యాయం 17వ వచనం. Chapter 1 and verse 17, Epistle of James. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనముల వలన కలుగు ఏ ఛాయనను లేదు. దేవునికి స్తోత్రం కలుగును. Hallelujah. Every good and perfect gift is from above, coming down from the Father of the heavenly lights, who does not change like shifting shadows. ఒకప్పుడు భూమి మీద ఉన్నటువంటి ఆయన ప్రజలు ఆనాడు నుంచి ఈనాడు వరకు కూడా వారి దేవుని దృష్టి ఎదుటున్నారు. The people in the history, they are in front of the sight of God. ఒకనొకప్పుడు దేవుని భయం లేనటువంటి ఈ యొక్క భూమి మీద ఇప్పుడు దేవుడు తన ప్రేమను కనపరిచాడు. Today God showered His love upon this earth, which has no fear of God once a while. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. For God so loved the world, కాగా ఆయన తన అద్వితీయ కుమారునియందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన మనకు for కనపరిచాడు. He gave His only begotten Son, that whosoever believes in Him shall not perish but have eternal life. ఈ రోజు కూడా ఆ దేవుడు ఏమాత్రం కూడా మార్పు లేదు. Even up till today, that God has no changes taking place in Him. ఆనాడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనేటువంటి దేవుని యొక్క భక్తులకు ఇచ్చినటువంటి ఆ వాగ్దానములే కానీ, ఆ దీవెనలే కానీ, ఆ వారసత్వమే కానీ నేటి కాలమందు కూడా యేసుక్రీస్తు ద్వారా ఆయన మనకు దయచేస్తున్నారు. The same blessings that Abraham, Isaac, Jacob received, those same blessings, promises and all those gifts through Jesus Christ, God is offering us, we the people of today, this century. ఈ రోజున ఒక వ్యక్తి మాత్రమే కాదు, Not to only one individual, ఒక తెగ మాత్రమే కాదు, not to only one group of people, ఒక ప్రజ మాత్రమే కాదు, not to only one community, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల ప్రజలను, to the entire people of all nations. ఇప్పటికీ దేవుడు మాట్లాడుతున్నాడు. Up till now, even today, God is speaking to all nations. ఏం చెప్తున్నాడు? What is God speaking to them? 2 దినవృత్తాంతాల గ్రంథం Let us see what God is speaking to all nations. 7వ అధ్యాయం 2 దినవృత్తాంతాల గ్రంథం 2 Chronicles 7వ అధ్యాయం 2 Chronicles chapter 7 14వ వచనం చదువుకుందాం. verse 14. 14వ వచనం 2 Chronicles chapter 7 verse 14. నేను చదువుతున్నా, జాగ్రత్తగా I'm గమనించండి. reading, carefully observe. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచినెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. If my people who are called by my name will humble themselves and pray and seek my face and turn from their wicked ways, then will I hear from heaven and will forgive their sin and will heal their land. ఒక వ్యక్తి ఆయన వైపు తిరగాలని కోరుకుంటున్నాడు. God is desirous and He wants an individual to turn towards Him.
ఒక కుటుంబము ఆయన వైపు తిరగాలని కోరుకుంటున్నాడు. God is looking forward for a family to turn towards him. ఒక దేశ ప్రజలు ఆయన వైపు తిరగాలని God కోరుకుంటున్నాడు. is looking forward for a nation to turn towards him. ఒక రాష్ట్ర ప్రజలు ఆయన వైపు తిరగాలని God కోరుకుంటున్నాడు. looking at a state or a people of state to turn towards him. నా పేరు పెట్టబడిన నా ప్రజలు People those are called by my name. తమ్మును తామును తగ్గించుకొని If they humble themselves, నన్ను వెతికినట్లయితే if they seek me, నేను వారిని దీవిస్తాను. I will bless them. వారి దేశమును I will స్వస్థపరుస్తాను. heal their land. దేవునికి స్తోత్రం కలుగును గాక. Praise the Lord. నా పేరు పెట్టబడిన నా ప్రజలను People చెప్తున్నాడు. called by my name. ఎంత గొప్ప కృపగల దేవుడు, How gracious God we ఎంత serve. ప్రేమగల దేవుడు. How loving God we serve. ఆనాడు అబ్రహామును ప్రేమించిన దేవుడు ఈనాడు ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. God is loving you and me today, even today, the God, same God who loved Abraham. అబ్రహామును దేవుడు ఎందుకు పిలిచాడంటే ఆయన దీవులు పొందటానికి పిలిచాడు. God called Abraham because he intended to bless Abraham. దేవుడు పక్షపాతి కాదు. God is not a God of partiality. ఈ రోజు కూడా దేవుడు ఆయన మనల్ని ప్రేమించి మనల్ని పిలుస్తున్నాడు. Even till today, God is having no partiality and calling us in order to bless us. ఎందుకు తెలుసా? Do you know why? మనము కూడా దీవించబడాలి. God is desirous to bless us too. ఎందుకంటే నేను మార్పు లేని దేవుడను. God is saying, I the Lord do not change. నేను మార్పు లేని ప్రభువును. I the Lord do not change. కనుకనే మీరు లయం కాలేదని చెప్తున్నారు. For that reason you are not destroyed. దేవునికి స్తోత్రం Praise to కలుగును గాక. God. ఈ రోజున ప్రభు ఆయన మాకు చెప్పినటువంటి ఒక మాట ఉన్నది. ఆ మాట మనం చదువుతున్నట్లయితే దేవుని యొక్క వాక్యములు ఇక్కడ రాస్తున్నాడు. ఈ రోజున దేవుడు తన యొక్క సంఘమునకు ఇచ్చినటువంటి మాట మనం చదువుతున్నాం. We are reading from the scriptures that God has promised to his church. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. Book of Acts chapter 2. 2వ అధ్యాయం 42వ వచనం చదువుకుందాం. Book of Acts chapter 2 and verse 42. 2వ అధ్యాయం 42వ వచనం. Book of Acts chapter 2 42. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుటి యందును ప్రార్థన చేయటి యందును ఎడతెగక ఉండిరి. 2వ అధ్యాయం 42వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. They devoted themselves to the apostles' teaching and to the fellowship, to the breaking of bread and to prayer. ఈ రోజున ప్రభు ఆయన యొక్క మాటలో మార్పు లేదు. There is no change in God's word ఈ today. దినము ఆయన సంఘమును గురించి ఏం చెప్తున్నాడు? What is God saying about his church today? వీరు అపోస్తుల బోధ యందును These people of the church రొట్టె విరుచుటి యందును devoted themselves to the teaching of ప్రార్థన apostles చేయటి యందును and to the breaking of bread ఎడతెగక ఉండిరి. and to prayer. కాబట్టి ఈ రోజున సంఘములో ప్రభు చెప్పినటువంటి మాటలు మార్పు లేదు. There is no change for the words God gave to the church. అలాగే ఆ ప్రభు చెప్పినటువంటి మార్పు లేని ఆ ప్రభు చెప్పినటువంటి మాట మరొకటి ఉంది. And there is another set of words that unchanging God spoke. అది కూడా ఆయన గొప్ప ఆయన గ్రేట్ కమిషన్ గురించి చెప్పాడు. That is about his great commission. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. Gospel of Mark chapter 16. మార్కు సువార్త 16వ అధ్యాయం Gospel of Mark chapter 16 15వ వచనం. verse 15. 15వ వచనం చదువుకుందాం. Chapter 16 verse 15. అందరూ కూడా బైబిల్ గ్రంథం తీసి చూడండి. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడను, నమ్మని వానికి శిక్ష విధించబడను. He said to them, go into all the world and preach the good news to all creation. Whoever believes and is baptized will be saved, but whoever does not believe will be condemned. ఆయన తన చర్చికి ఇచ్చినటువంటి మాట బోధ యందును రొట్టె విరుచుట యందును సహవాసమందును ప్రార్థన చేయటందును ఎడతెగకుండాలని. The word that God has given to his church is to keep ourselves devoted to the teachings of our apostles, to breaking of bread, to fellowship, to prayer. అలాగే ఆయన ఇచ్చినటువంటి కమిషన్లు కూడా మనం చూసినప్పుడు అందులో కూడా మార్పు లేదు. And in the Great Commission also, there is no change in that Great Commission. ప్రభువారు ఆయన పునరుద్ధానుడే పరలోకానికి వెళ్లే ముందు తన శిష్యుల దగ్గర పిలిచి చెప్తున్నాడు, పరలోకమందును భూమి అందును నాకు సర్వాధికారం ఇవ్వబడింది, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. God, Jesus, after his resurrection and before his ascension to heaven, he is saying to his disciples like this, and I have given, or I have got all the authority upon the earth and in heaven. Go forth and preach the gospel to the entire globe and baptize all people in my name. ఎందుకంటే నేను మార్పు లేని దేవుడు. Why? Because I am the God who never changes. దేవునికి స్తోత్రం కలుగును గాక. Praise to God. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమందు దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, This afternoon, my dear beloved who are listening the sermon, ఆయన తన సంఘ విషయంలో ఎక్కడ కూడా ఆయన మాట ఇచ్చినప్పుడు మార్పు లేదు. God did not change his promises that he gave to his church. అలాగే తన కమిషన్ విషయంలో ఆయన మాట ఇచ్చినప్పుడు ఎక్కడ కూడా మార్పు No లేదు. change in the Great Commission as well. అలాగే దైవ గ్రంథంలో మనం చూసినప్పుడు
ఆ అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 45వ వచనం కూడా ఒకసారి If we further look in Acts chapter 2 and verse 45, 45వ వచనం, 2వ అధ్యాయం 45వ వచనం, Acts chapter 2 verse 45, చదువుకుందామండి. let us read. 45వ వచనం, Let us read. ఇదియుగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికిని వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. Selling their possessions and goods, they gave to anyone as he had need. అలాగే మొదటి యోహను రాసిన పత్రిక 4వ అధ్యాయము 21వ వచనం కూడా చదువుకుందాం. Likewise, let us also read 4వ అధ్యాయము, first epistle of John, 4వ అధ్యాయము 21వ వచనం, chapter 4 and verse 21. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలన ఆజ్ఞ మనం ఆయన వలన పొంది ఉన్నాము. Chapter 4 and verse 21. చదువు. And he has given us this command: whoever loves God must also love his brother. ఎందుకంటే దేవుడు ఆయన మార్పు లేనివాడు. Why? Because God is a God who never changes. ఇంకా ఆయన చెప్పినటువంటి మాటల్లో మరొక మాట కూడా పేతురు గారు రాస్తున్నారు. And another word that Peter also writes, the saying of Jesus. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో కూడా మనం చదవచ్చు. First epistle of Peter in chapter 1 and verse 15. మొదటి అధ్యాయం 15వ వచనం. First epistle of Peter, అంటే 14 కలిసి ఉంటాయి కాబట్టి 14 నుంచి మనం చదువుకుందాం. first epistle of Peter chapter 1 మొదటి అధ్యాయము 14 నుంచి చదువుకుందాం. 14-15 verses. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడినది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకు నిన్న ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. As obedient children, do not conform to the evil desires you had when you lived in ignorance, but just as he who called you is holy, so be holy in all you do. ఎందుకంటే నేను మార్పు లేని దేవుడను. Why? Because I am God who do not change. నేను మార్పు లేని వాడను. I am a God who never change. ఆనాడు హోరే పర్వతం మీదకి మండుతున్న పదును చూడటానికి వస్తున్నటువంటి మోషేను కూడా, మోషే దగ్గరకు రావద్దు, ఇది పరిశుద్ధ స్థలము, నీవు సమీపించే స్థలం పరిశుద్ధ స్థలము, నీ పాదములకున్న చెప్పులను విడిచిపెట్టమన్నాడు. God in the past also said to Moses, when Moses was about to visit or have a glance at the burning bush and to meet the Lord on Mount Horeb, when Moses is supposed to near that burning bush, God from the burning bush speaking to Moses like this: Moses, the place or the land you are standing in is a holy place. Leave your footwear far away from this place and come. ఆనాడు ఉన్న దేవుడు ఈనాడు కూడా ఉన్నాడు. The same God who is in the past is present till now. నేను మార్పు లేని వాడును కనుక, because I am unchanging God, నేను మార్పు లేని వాడును, because I am unchanging, నేను మార్పు లేని I am a వాడును. God who do not change. దేవునికి స్తోత్రం Praise to కలుగుగాక. God. ఈ రోజున దేవుని యొక్క వాక్యంలో మనము వింటున్నటువంటి ప్రతి మాట కూడా ఆ దేవుడు ఆయనలో ఎటువంటి మార్పు లేనే లేదు. According to the Holy Bible that we are listening today, God has no changes in him. ఎక్కడ కూడా ఆయనకు పక్షపాతం లేనే No లేదు, partiality in him. తారతమ్యం లేనే No లేదు. bias in him. ఆయన నిన్న నేడు నిరంతరము భవిష్యత్తులో కూడా ఒకే రీతిగా ఉన్నాడని వాక్యం రాయబడింది. God is the same yesterday, today and forever and in the future as well, scripture says. ఈ దినముల యొక్క అంతమందు దేవుని నమ్మిన బిడ్డలమైన మనం ఆయన పరిశుద్ధ గ్రంథము దేవుని యొక్క వాక్యం చదువుతున్నప్పుడు ఈరోజు కూడా నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరును పరిశుద్ధులైనమని చెప్తున్నాడు. In these end times, as we are reading from the scriptures, God is saying, for I am holy, I have called you, and you should be holy in all that you do, like I was holy. అలాగే మిమ్మల్ని పిలిచినటువంటి వాడు పరిశుద్ధుడైన ప్రకారం మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలంటున్నాడు. Peter is writing like this: be holy as the one who called you is holy. ఈ రోజుల యొక్క అంతమందు దేవుడు తన యొక్క సంఘ విషయంలో కానీ, ఆయన తను ఇచ్చినటువంటి ఉత్తర విషయంలో కానీ, ఆయన యొక్క సేవ ఈ యొక్క సమయం అందు దేవుని బిడ్డలారా యొక్క వర్తమానములు ఉన్నటువంటి యొక్క చివరి మాటలు మనం వినబోతున్నాం. We are at the conclusion and we are about to hear the last part of the context. ఈ రోజున ఆ దేవుడు మనకు చెప్తున్నటువంటి మాటలు మారుతున్నటువంటి ఈ లోకంలో మారనేటువంటి ఆ దేవుడు ఆయన మనకిచ్చినటువంటి మాటలను జాగ్రత్తగా
మనం మనసు పెట్టాలి. Let us all carefully keep our heart concentrated and listen to those unchanging word of God that were given to us in this changing world. మారుతున్నటువంటి ప్రపంచములో మారని దేవుడు మనం కలిగి ఉన్నాం. We are having a great unchanging God in this changing world. మారుతున్నటువంటి దేశములో ఈ దేవుడు మారని దేవుడిగా మనం చూస్తున్నాం. We are seeing Jesus as a God who do not change in this changing or dynamic nation. ఆఖరిగా మన కాంగ్రిగేషన్ మనం చూస్తున్నప్పుడు ఆయన మారని దేవుడిగా చూస్తున్నాం. And also when we look at and observe in our congregation, we look at the God who never changes. ఈ దినమందు మార్పు లేని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. The God who do not change is speaking to us. ఇప్పటి వరకు కూడా చక్కని పాటలు పాడి ప్రభువుని ఆరాధించాం. Up till now we have sang beautiful songs and praised God. పరలోకపు తండ్రి యొక్క ప్రేమను మనం తలపోసుకుంటూ పాటలు. We also meditated the love of that heavenly Father and we sang. ఆయన యొక్క ప్రేమ ఎంత గొప్పది. How great is his love. ఆయన ప్రేమలో మార్పు లేదు కదా. There's no change in his love. ఈ రోజున ప్రేమించిన దేవుడు ఆయన మనతో మాట్లాడుతున్నాడు. The God who loved us is speaking to us. ఈ రోజున మనము లోకములో నశించిపోకుండా ఈ రీతిగా ఉన్నామంటే మార్పు లేని దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. If we are today like this unperished in this world, that unchanging God has loved us. మాట ఇచ్చిన దేవుడు ఆయన ఎక్కడ కూడా మార్పు చెందలేదు. And that promised God did not change a bit. వాగ్దానం చేసిన దేవుడు ఎక్కడ కూడా మార్పు చెందలేదు. The God who promised us never changed. మరి ఈ రోజున దేవుని పిల్లలమైనటువంటి మన జీవితంలో మరి మన సంగతి ఏంటి? What about us? మరి ఆనాడు మరి మార్పు లేని దేవుడు ఈనాడు కూడా మార్పు లేకుండా ఆయన నిన్ను ప్రేమించాడు, నిన్ను రక్షించాడు. ఎందుకంటే నీ జీవిత భవిష్యత్తు, నీ జీవితం యొక్క క్షేమం, నీ జీవితం యొక్క భద్రత సమస్తము కూడా ఆయన చేతులు ఉన్నాయి. God loved you and saved you even till date because your future and the plan of your future and your security of future is in his hands. ఈ రోజున మన కాలగతులన్నీ కూడా ఆయన చేతులు ఉన్నాయి. Our times are in his hand. ఈ రోజున మన భవిష్యత్తు అంతా కూడా ఆయన చేతుల్లో ఉంది. Our future entirely is in his hand. ఈ రోజున మన యొక్క జీవిత స్థితిగతులలో ఏదైనా మార్పు వచ్చిందా? Have any of our situations changed? మన ఆత్మీయత, భక్తి, ప్రార్థన, విశ్వాస జీవితాల్లో ఎక్కడైనా మార్పు వచ్చిందా? Does our prayer life or life of faith has any change? ప్రభు యొక్క సంఘ సేవలో దైవ సేవకులతో కూడా కలిసి నడవటంలో ఎప్పుడైనా మనం మార్పు చెందిన వారు ఉన్నామా? Have you ever changed in a style of walking in the ministry along with the servant of God? ఈ యొక్క సమయమందు ప్రతి ఒక్కరము మనం ప్రశ్నించుకుందాం. We should all question ourselves in this moment. ఈ యొక్క ఆరాధన సమయంలో ఆయన ఆత్మస్వరూపిగా మనతో ఉన్నాడు. The Holy Spirit God or the God, living God, is along with us as a spirit. ఆయన మన గృహములలో ఆయన ఉన్నాడు. He is in our home. ఇద్దరు లేక ముగ్గురు నా నామమున ఎక్కడైతే కూడుకుంటారో వారి మధ్యకి నేను దిగి వస్తానని For where 2 or 3 gather and praise, in their midst I will come down, God said. ఈ రోజున ఆయన మీతో ఉన్నాడు. God is present with you now. ఆత్మస్వరూపిగా ఉన్నాడు. In spirit God is present with మీతో you. మాట్లాడుతున్నాడు. God is speaking to you. నేను మార్పు లేని వాడిని. For he is saying like this, I the Lord do not change. ఈ రోజున చాలా సార్లు మనం చదువులో మనం కొంచెం పెద్దవారినప్పుడు మార్పు వస్తుంది. Many a times if we elevate or a step or we elevate ourselves or go higher in our studies, our attitude changes. దేవుడు తన కృపను బట్టి మనల్ని దీవించి హెచ్చించినప్పుడు మనలో మార్పు వస్తుంది. If God blesses our position and gives us a much more higher status than the past, our attitude changes a bit. మన యొక్క జీవితము క్రీస్తు యేసులో ప్రారంభ దినాలు మనం మర్చిపోతుంటాం. We'll most of the time we'll forget our beginning days, how we started our life in Jesus. కానీ దావీదు భక్తుడు తన యొక్క జీవితంలో ఎక్కడ కూడా మర్చిపోకుండా మారకుండా దేవుని స్తుతిస్తున్నాడు. But Saint David did not do like we did, but he is remembering all those beginning days and praising God. గొర్రెల కాపురగా ఉన్నటువంటి అతనిని దేవుడు ఒక రాజుగా సింహాసనం మీద కూర్చోబెట్టినా కూడా even after God making him as a king once who is a shepherd, ఎక్కడ కూడా మార్పు చెందలేదు. even after becoming the king, David doesn't change any bit. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. And then he writes in Psalm 103, "Oh my soul, praise your God. నా అంతరంగంలో ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుము. Oh my innermost, praise your Lord your God with all your heart. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. Oh soul, praise your God. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొక మనసు సెలవిస్తున్నాడు. Forget not even one any of the good doings and good things that God has done in your life." ఏ స్థితిలో నుండి దేవుడు నిన్ను పైకి లేవనెత్తి ఉన్నతమైన స్థితిలో ఉంచాడో ఆ స్థితిలో నీవు దేవుని
మర్చిపోకుండా ఘనపరచాలి, స్తుతించాలి, ఆయన మహింపరచాలి. You should remember to praise God, and you should also remember yourself to remind from which humble position God raised you and kept you in a place that you are today. చాలామంది ప్రభులో దీవించబడినటువంటి వారు ఇప్పటికి వారి యొక్క స్థితిగతుల్లో మార్పు లేకుండా ప్రభులో తమను తాము తగ్గించుకొని ఇంకా ఎంతో ఉన్నతమైనటువంటి శిఖరాలు ఎక్కుతున్నప్పుడు కూడా వారి యొక్క పూర్వస్థితిని ప్రభువులు జ్ఞాపం చేసుకుంటూ, సంపన్న స్థితిని జ్ఞాపం చేసుకుంటూ దేవుని స్తుతిస్తున్నారు. There were people even today who were once very humble or once very downtrodden, but yet raised by God, uplifted by God, and now today a very blessed in very blessed economic position and very blessed position, and still they humbled themselves and remembered and reminding their own old positions. తమ చుట్టూ ఎటువంటి మార్పులు వచ్చినప్పటికీ వారి జీవితంలో మారకుండా ప్రభువులో వారు ఒకే రీతిగా ఉండి నడుస్తున్నారు. Those people are not changing even a bit, and they are continuing their journey constantly in Christ. Even the situations around them are changing. ఈ రోజున మనం చూస్తున్నాం, ప్రపంచం మొత్తం కూడా చాలా పూర్తిగా మారిపోయింది. We are observing today world entirely drastically changed. వారి యొక్క దుస్తులు వేసుకునే రీతిని మనం చూసినప్పుడు, If we observe the pattern of clothing, వారి యొక్క హెయిర్ స్టైల్ మనం if చూసినప్పుడు, we observe the pattern of వారి hairstyles, యొక్క నడకను మనం చూసినప్పుడు, if we observe the walking styles, వారి యొక్క వేష భాషలు మనం చూసినప్పుడు, if we observe their body languages and appearance, ఎంత మార్పు వచ్చింది. how change it took. మారిపోతున్నారు. Many people or many changes happening. ఈ రోజున మారుతున్నటువంటి ఈ సమాజంలో మారనటువంటి దేవుడు ఆయన మనతో మాట్లాడుతున్నాడు. The God who is not changing is speaking to us in this changing world. నేను మార్పు లేని వాడిని గనక, I the Lord do not change. నేను మార్పు లేని వాడిని I the గనక, Lord do not change. నేను మార్పు లేని వాడిని I గనక the Lord do not change. మనము లయం కాలేదు. So are you not destroyed? ఈ రోజున దేవుని యొక్క కృపను బట్టి ఆయన సన్నిధానములో మనలో ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వాక్యం వింటున్నప్పుడు మనలో ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించేద్దాం. Let us all think for a while who else are listening to this live session. నా జీవితంలో నేను ఎప్పుడైనా మారేనా? Let us question to ourselves, have I changed in my life at any point of time? దేవుడు ఆయన మాట ఇచ్చినప్పుడు మాట ఎక్కడ కూడా వెనక్కి తీసుకోలేదు. God never break his promise when he made it. ఎక్కడ కూడా మాట తప్పలేదు. Never ever he broke his promise. యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా వస్తానని He promised like this, I will come with you to the very end of the age, and he is coming with us. ఈ 2020 సంవత్సరము ఈ జూన్ నెల 21 తారీఖున ఇప్పుడు కూడా ఆయన మన ప్రయాణములు మనతో కూడా ఉన్నారు. On this very date, even till now, God is along with us, not breaking but keeping his promise. He is along with us even today. ఆయన నిన్ను నీ కుటుంబాన్ని పోషించుటలో ఎక్కడ కూడా మార్పు లేదు. God does not change in the pattern that he used to feed you and your family. నిన్ను ఆశీర్వదించుటలో ఎక్కడ కూడా ఆయన మార్పు లేదు. God did not change in the way that he used to bless you. ఈ రోజున నీకు మంచి ఆరోగ్యం ఇచ్చిన దేవుడు ఆయన మార్పు లేని దేవుడు. The God who gave you good health is a God who never changed. నీకు ఆహారం ఇచ్చిన దేవుడు మార్పు లేని దేవుడు. God who bless you with your feed is an unchanging God. నీకు వస్త్రం ఇచ్చిన దేవుడు మార్పు లేని God దేవుడు. who provided clothing is an unchanging God. ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో నేను ఉంచిన దేవుడు మార్పు లేని The దేవుడు. God who placed you in a highest position is an unchanging God. ఒక చక్కని ఉద్యోగం ఇచ్చిన దేవుడు మార్పు లేని దేవుడు. God who gave you a beautiful job is an unchanging God. దేవునికి స్తోత్రం Praise to కలుగుగాక. God. ఈ యొక్క సమయంలో ప్రతి ఒక్కరూ కూడా మనం ప్రశ్నించుకుందాం. Let us all question our own selves at this moment. మనమే పరీక్ష చేసుకుందాం. Let us all test our own selves at this దేవుని యొక్క moment. వాక్యపు వెలుగులో ప్రతి ఒక్కరూ కూడా మనము ప్రభు యొక్క సన్నిధిలో జీవితాన్ని మనం చక్కపరుచుకుందాం. Let us all rectify and beautify our lives in the light of the word of God at this moment. మన యొక్క జీవితకాలం మరణ వరకు కూడా క్రీస్తు యేసునందు మన యొక్క జీవితాలు ప్రభు మహిమ కొరకు మనం బ్రతుకుదాం. Let us lead our lives for the glory of God till our last breath. ప్రభు యొక్క చిత్తము, ప్రభు యొక్క సంకల్పము మన పట్ల ఏమైతే కలిగి ఉన్నాడు దానిని మనం ఎరిగి తెలుసుకొని ఆ రీతిగా ఆయనకు తగిన బిడ్డలుగా మనం జీవిద్దాం. Let us try to know the plan and purpose that God is having regarding our lives, and let us lead our life in accordance to it. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. For the saint writes like this, have the same heart that Christ had. క్రీస్తు యేసునకు కలిగినటువంటి ఈ మనసు మీరును కలిగి ఉండుడి. Have that same heart that Christ had. తల వంచుదాం, Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us pray. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకునండి. Let us pray. ప్రభు సందులో ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకున్నారు. Let us pray. ఒక్క నిమిషం మన యొక్క ప్రియ రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారిని ఆయన స్తుతించుదాం. Let us pray and praise ఆయన స్తుతించుదాం. our Savior Jesus for a while. దావీదు భక్తుని వలె
like David did, హిజ్కియా వలె, like Hezekiah did, ఆసాపు వలె, like Asaph did. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు ప్రభా? Let us say like this, Lord, whom do I have in heaven but thee? ప్రార్థన Let చేసుకుందాం. us pray. పరలోకమందున్న ప్రియమైన తండ్రి, Heavenly Father, ఈ ప్రశస్తమైన నామమును బట్టి we స్తోత్రాలు. thank you for your precious name. ఈ యొక్క సమయంలో నీ పాదపీఠ మీదుట మా శిరస్సులు వంచి నీకు నమస్కరిస్తున్నా. We bow our heads at your feet and we exalt thy name. గొప్ప దేవుడు నాయన, You are a great God. ఎన్నిక లేని మమ్మలను మీరు ఎంతగానో You ప్రేమించారు. loved us, the worthless. మమ్మలను తృణీకరించలేదు నాయన. You have never rejected us. మమ్మల్ని ఎక్కడ కూడా మీరు తక్కువగా చూడలేదు You have నాయన. never seen us upside down. నీటి మీద బుడగ లాంటి మమ్మలను ఎంతగానో ప్రేమించాం. You loved us who are like vapor or bubble on water. ఈ రోజున మమ్మలను ప్రేమించినటువంటి గొప్ప దేవుడు, మార్పు లేని వాడవని మీరు మాతో మాట్లాడారు. Thank you, Lord, for you have spoken us that you are God of unchangingness. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నా. We thank you, Father. నేను మార్పు లేని వాడు గనుక మీరు లయము కాలని For చెప్తున్నారు. you are saying like this, Lord, I, the Lord, do not change, so you are not destroyed, you said, Lord. నిజమే ప్రభా, నువ్వు మార్పు లేని దేవుడు అని మేము నమ్ముతున్నాం. Very true, Lord, you are God who does not changing. ఆనాడు నుండి ఈనాడు వరకు కూడా మీరు మార్పు లేని తండ్రిగా ఉన్నారయ్యా. From then till now, you are God. You have been God who does not change. మార్పు లేని ప్రభువుగా ఉన్నావయ్యా. You have been God that was unchanging. నీకు స్తోత్రాలు Thank you, చెల్లిస్తున్నా. Lord. ప్రపంచంలో అనేకమైనటువంటి పరిస్థితులు మార్పు చెందుతూ వస్తున్నాయి. Many circumstances across the world are changing, Lord. మా చుట్టూ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులన్నీ కూడా మారుతూ వస్తున్నాయి. Many of our social instances have kept changing, Lord. కానీ నీవైతే నాయన మా విషయంలో తండ్రి గొప్ప దేవుడుగా ఉండి ఆనాటి నుంచి ఈనాడు వరకు కూడా మార్పు లేని దేవుడుగా మమ్మల్ని మీరు ప్రేమించారు, నీ బిడ్డలుగా అంగీకరించారు, మీ దీవెనలకు మమ్మల్ని పాత్రగా చేశారు. But you, in our regard, you loved us with an unchanging mind, and you made us as your children, and you gave your blessings to us. అబ్రహాము పొందినటువంటి దీవెనలకు సమాన వారసులుగా మమ్మల్ని కూడా మీరు దీవించారు. You have made as an equal inheritant, or as an equal offspring to the same blessings that Abraham blessed with. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. Thank you, Lord. ఈ మధ్యాహ్న కాలం మందు ప్రకటించబడిన ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయంలో మీ ఆత్మచేత ముద్ర వేసి దీవించండి, ఫలింపచేయండి. Conceal and bless thy word alone in everybody's heart, in all those people who listen to this sermon. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. In Jesus' precious name we pray. ఆమేన్. Amen. ఈ సమయంలో ఒక పాట పాడుకుందాం. Let us sing a song of praise for a while. మారదు 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 మధురమైన ప్రేమ నాదు యేసు ప్రేమ మధురమైన ప్రేమ నాదు యేసు ప్రేమ మారదు మారదు మారనే మారదు మధురమైన ప్రేమ నాదు యేసు ప్రేమ. హల్లెలూయా. చక్కని పాట పాడారు, దేవుని స్తుతించాం.
కాబట్టి యేసు ప్రభు యొక్క ప్రేమలో మార్పు లేదు. ఈ యొక్క ఆరాధన సమయంలో మరి ముఖ్యంగా మీలో ప్రతి ఒక్కరు కూడా ఆరాధిస్తున్నటువంటి సమయం, అలాగే ప్రభువుని యొక్క గొప్ప కార్యాన్ని, ఆయన మిమ్మల్ని ప్రేమించి ఏ స్థితిలో నుంచి ఆయన రక్షించుకొని ఈ రోజున పరలోక సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని ఆయన నీకు నీ కుటుంబానికి ఇచ్చాడు. మార్పు లేని దేవుడు, జీవితకాలం అంతా కూడా మనకి చాలినటువంటి దేవుడు. కాబట్టి ఈ సమయంలో దేవుని బిడ్డలారా మీరు గమనించండి, మరి ఈ యొక్క లైవ్ సెషన్లో పాల్గొంటున్నటువంటి మీ అందరికీ కూడా ప్రేమతో మనం చేస్తున్నాను. మొట్టమొదటిగా దీని కొరకు మీరు ప్రార్థన చేయాలి. రెండవదిగా మీరు దీనిని అనేక మంది బిడ్డలకు పరిచయం చేయాలి. అంటే ఈ లింక్ని కొంతమంది మీరు షేర్ చేయాలి. తర్వాత సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా మీరు ప్రెస్ చేయండి. అలాగే మీ వ్యక్తిగత ప్రార్థన విన్నపాలు మరియు ఈ వాక్యము ద్వారా మీరు మేలు పొందుతున్నట్లయితే మీ ప్రతిస్పందన తప్పకుండా తెలియచేయండి. మర్చిపోవద్దు, మీరు తప్పకుండా మీ యొక్క వ్యక్తిగత ప్రార్థన విన్నపాలు, దైవజనుడు ప్రార్థన చేయాలి, ఆ ప్రార్థన దీవెనలు మేము పొందాలి అని విశ్వాసముతో, ఆశతో ఈ ప్రార్థన మరి మీరు కోరుకుంటున్నట్లయితే మీ కొరకు ప్రార్థన చేయటానికి మేము తప్పకుండా ఉన్నాను. కాబట్టి చాట్ బాక్స్లో ఒకవేళ మెసేజ్ పెట్టినా పర్లేదు, లేదు ఒకవేళ కనుక మరి మీకు ఇవ్వనటువంటి ఆ ఫోన్ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినా పర్లేదు. తప్పకుండా రీతిగా ఈ వాక్యము ద్వారా మీరందరూ కూడా మీరు దీవించబడాలని, మీ కుటుంబాలు మేలు పొందాలని మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయం మందు మరి మరొక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకునండి, తిరిగి రాత్రికి మనం ఎప్పటిలాగానే మరలా అనుదిన ప్రార్థన మనం కలుసుకుంటాం. ఈ యొక్క ఆరాధన ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. తల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మమ్మలను మికిలిగా ప్రేమించిన మా ప్రియమైన తండ్రి, నీ యొక్క అపారమైన ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్నకాల ఆరాధనలో మీ సన్నిధిని మాతో కూడా ఉంచి ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడేందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే నాయన ఎవరైతే ఈ వాక్యం విన్నారో వారి హృదయాలలో మీ యొక్క తండ్రి ఆత్మిక ప్రతిస్పందన దయచేయండి. వారి యొక్క జీవితంలో ప్రభా తండ్రి నీ వాక్యము వినడం ద్వారా, ఈ ప్రార్థనలు పాల్గొనడం ద్వారా వారు భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా దీవించబడినట్లుగా నీ కృప దయచేయమని, తిరిగి రాత్రికాల లైవ్ సెషన్ కొరకు మమ్మల్ని అందరూ సిద్ధపరచమని యేసు క్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు ప్రభు యొక్క దయ, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసము చేరువచ్చిన మీకు అందరికీ తోడై ఉండి దీవించి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. మరొకసారి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లైవ్ సెషన్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు మీ అందరికీ తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. తిరిగి సాయంకాలం మనం కలుసుకుందాం.